జిల్లా ఎస్పీ అజితా విజయన్ల ఆదేశాల మేరకు ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో నెల్లూరు నగరం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక వారాది సెంటర్, పందుల కాలనీ తదితర ప్రాంతాల్లో సంతపేట సీఐ సోమయ్య, ఎస్ఐలు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఈ కార్డన్ సెర్చ్ లో ఇంటింటిని క్షుణ్ణంగా గాలించారు. ఈ సెర్చ్ లో ఎలాంటి పత్రాలు, రిజిస్ట్రేషన్లు లేని 14 మోటారు బైకులు, ఒక ఆటోని స్వాధీనం చేసుకున్నారు. 2 రౌడీ షీటర్లను గుర్తించి వారిని మందలించారు. భవిష్యత్తులో వారి వల్ల ఎలాంటి నేరాలు, గొడవలు, ఇతర కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని ఈ సందర్భంగా ఏఎస్పీ దీక్ష హెచ్చరించారు. మరోసారి ఏదైనా కేసులో పాల్గొంటే మాత్రం నగర బహిష్కరణ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సంతపేట లిమిట్స్లో గిరిజన్ కాలనీలో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సాయంత్రం 6 to 8 జరిగింది. ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్లో సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ చాలా మాస్ ఏరియా ఉంది కాబట్టి లైట్నింగ్ ఇష్యూ ఉన్నాయి, సీసీటీవీ ఇష్యూ ఉన్నాయి. సో ఒకసారి దృష్టి పెట్టాము. ఇక్కడ ఆల్మోస్ట్ 150 హౌసెస్ సోదా చేసాము. మళ్ళీ 14 వితౌట్ డాక్యుమెంట్స్ దొంగతనం చేసిన బైక్ సీజర్ చేసాము. 1 ఆటో వితౌట్ డాక్యుమెంట్స్ సీజర్ చేసాము. తర్వాత 2 రౌడీ షీటర్స్ పోలీస్ స్టేషన్కి పెట్టుకున్నాము. మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది పాత. తర్వాత ప్రజలకి మాట్లాడి ఫిర్యాదులు విన్నాము. తొందరగా పరిష్కరిస్తాము. థ్యాంక్ యూ. మా గుంటూరు రేంజి ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ అజితా విజయన్ల ఐపీఎస్ మేడం, అలాగే అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, అలాగే మా టౌన్ ఏఎస్పీ మేడం దీక్ష ఐపీఎస్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సంతపేట పోలీస్ స్టేషన్లోని గాంధీ గిరిజన సంఘంలోని పందుల కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏమైనా దొంగ వెహికల్స్ కానీ లేదా అబాండన్డ్ వెహికల్స్ కానీ అలాగే డాక్యుమెంట్ లేని వెహికల్స్ కానీ అన్నిటిని చెక్ చేయడం జరిగింది. అలాగే ఇళ్లల్లో కూడా నిషేధిత పదార్థాలైన గంజాయి కానీ మరి ఎలాంటి అయినా వాటి కోసం కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ గిరిజన సంఘ కాలనీ పందుల కాలనీలో మాకు 14 బైకులు, ఒక ఆటోని వితౌట్ డాక్యుమెంట్స్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని ప్రాపర్గా వెరిఫై చేసి వితౌట్ డాక్యుమెంట్స్ లేని వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తాం. ఎక్కడైనా డాక్యుమెంట్లు ఉంటే కనుక వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నిరంతరం కార్డన్ సెర్చ్ని నిర్వహించడం జరుగుతుంది. మా సంతపేట పోలీస్ స్టేషన్లోని అన్ని ఏరియాలను కూడా మాకు అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఏరియాని చెక్ చేసి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తే చిన్న పిల్లకాయలు మాకు చూస్తే చిన్న పిల్లకాయలు ఆ వాన వస్తే మా ఇలా నీళ్ళు ఎడగేడకు వచ్చేస్తున్నాయి. పిల్లకాయలని తట్టా బొట్ట ఎత్తుకొని హాస్టల్లోకి వెళ్ళిపోతున్నాం. చిన్న పిల్లకాయలు ఎత్తుకొని మనం ఎలా వెళ్ళాము. మమ్మల్ని చూస్తే ధైర్యంగా అలసట్లా ఎన్ని రకాల తిరిగినా కూడా మా కాలవలు ఇట్లా మా కాలవలు ఇల్లు కూడా చిన్న నీళ్ళు సార్. కొంతమంది బాగా కట్టుకున్నారు, కొంతమంది చిన్న నీళ్ళు. ఒకసారి చూడండి, ఇది ప్రాబ్లం చూస్తాను. ఒకసారి మున్సిపల్ కమిషనర్ని లెటర్ పంపించండి. ఇక్కడ డార్క్ స్పాట్ ఉన్నాయి, లైటింగ్ కావాలి. నేను కూడా బొల్లు కాగితాలని వెళ్ళిపోయి ఆ బిడ్డలు నైట్ పూట అందరం చచ్చిపోయి సార్. అది ఎట్లా పొగులో వచ్చింది కాబట్టి పిల్లగాళ్ళందరూ మాయా పూడు గుడిసెలే మేడం. ఆ పూడు గుడిసెలకు నీళ్ళు వచ్చేస్తే మా ఓపెన్ డ్రింకింగ్ చేయొద్దు. నేను డ్రోన్ నుంచి, సీసీటీవీ నుంచి వేరే టెక్నాలజీ ఉపయోగించి నాకు తెలిసిన డ్రగ్ కన్సంప్షన్, డ్రగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, NDPS యాక్ట్ పెడతాను. ఇది క్లియర్ పాయింట్. డ్రింకింగ్ తర్వాత గాంజాయి కన్సంప్షన్ చేయొద్దు.
ఇక్కడ లైట్నింగ్ ప్రాబ్లం ఉంది, ఆ లైట్నింగ్ నేను ఫోకస్ పెడతాను. ఈ హార్ట్, ఈ నైఫ్ నుంచి, కత్తి నుంచి ఈ హార్ట్ చేశారు, మర్డర్ చేశారు, అటెంప్ట్ మర్డర్ చేశారు. ఒక్కసారి ఇన్వాల్వ్ చేయొద్దు. స్ట్రిక్ట్ యాక్షన్, తొందరగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను. కాంప్రమైజ్ పాసిబిలిటీ లేదు. నాకు క్రైమ్ ఇష్టం లేదు, క్రైమ్ కంపల్సరీగా కంట్రోల్ చేస్తాను. అర్థమైందా? మహిళా భద్రత కోసం, మహిళా భద్రత నా ప్రాధాన్యత. సండే ఆదివారంలో స్టేషన్ కి రండి కంపల్సరీ. మళ్ళీ క్రైమ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఒక కేసు కాదు, నేను పీడిఎఫ్ పెడతాను. ఓపెన్ ఉంది, తర్వాత పీడిఎఫ్ అంటే కడప జైలుకి పంపిస్తాను, బెయిల్ లేదు. ఇక్కడ డ్రింకింగ్ లేదు, ఇప్పుడు డ్రింకింగ్ నైట్ టైం వెళ్ళా బయట. ఈ మున్సిపల్ కమిషనర్కి కూడా చెప్పండి, నేను చెప్తాను బట్ మీరు కూడా చెప్పండి. ప్రజా చెప్తారు, ఇది కొంచెం ప్రెషర్ పడుతుంది నా. ఓకే, వి నీడ్ కంపల్సరీ సీసీటీవీ పెట్టుకోండి. సరే వినండి, ఆపండి, వినండి. ఈ లైట్నింగ్, డ్రైనేజ్, లైట్నింగ్ రోడ్స్, ఇది అడ్మినిస్ట్రేషన్ డొమైన్, నా డొమైన్ కాదు. కానీ లైట్నింగ్ లో, సీసీటీవీలో నేను నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, పాసిబిలిటీ ఉన్నాయి, నా ప్రయాస్ పెడతాను లా అండ్ ఆర్డర్ కోసం. సిఐ గారు చాలా ఎక్సలెంట్ ఆఫీసర్. గుంటూరులో పని చేశాను, నేను కూడా అక్కడే పని చేశాను. సో చాలా ఎక్సలెంట్ ఆఫీసర్. పోలీస్, నేను పోలీస్ లో చెప్తాను, మార్నింగ్ ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తాను నా పోలీస్. ఈరోజు మేము ఉదయంలో సీసీటీవీ పెడతాను. Because of your hard work only, it's a team effort, na. ఇప్పటి నుంచి రెస్ట్. ఎనీ ప్రాబ్లమ్ మెక్కల్ పోలీస్ స్టేషన్ నేను 2-3 days తర్వాత స్టాఫ్ ఇంటరాక్ట్ చేస్తాను. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంది మెక్కల్ పోలీస్ స్టేషన్ అండ్ ఈవెన్ స్టాఫ్, ఆల్ స్టాఫ్ మాట్లాడతాను. ఎనీ ఇష్యూ, హెల్త్ బాగుంది, హెల్త్ ప్రాబ్లమ్ ఉంది నాకు చెప్పండి, నేను మెడికల్ ఇచ్చే ప్రాబ్లం లేదు. హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇష్యూ ఉంది, బట్ జెన్యున్ ఇష్యూ చెప్పండి. ఓకే, పోలీస్ స్టేషన్కి వస్తాను 1-2 days తర్వాత, అక్కడే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.